9TV న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వై సాయి ప్రసాద్ రెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ప్రశాంత్ నగర్ గోకర్ జెండాలో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని వైసీపీ గెలుపే ప్రధాన ధ్యేయంగా ప్రతి మహిళ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు శాశ్వతమైన పథకాలని అన్నారు. తెలుగుదేశం నాయకులు ఇండ్లకు వచ్చి మభ్యపెడితే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేసిందని, జగన్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే మేనిఫెస్టో విడుదల చేశారని, గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం వల్ల ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాడని, అలాంటి పరిపాలన మరలా రావాలి అంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జనం కోసం జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడని అన్నారు. ఆదోని ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ సమస్యలు ఏమైనా సరే తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. కాబట్టి ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వాలని, మీరు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌసియా బి, ఎల్ఎస్ఏ ఆజాద్, అబ్దుల్ రహీం, అహ్మద్, మహిళా కార్యకర్తలు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందుకు కదలని తున్న పోతు వంటి ప్రభుత్వాన్ని తరిమేయాలంటే చిన్న చిన్న వాన చినుకు సరిపోదు, జగజగీయ చరరర మెరుపుల పిడుగైపడు, చవిటి పర్ర పరిపాలన చెరవీడాలంటే చిటి చిటి మాటల అలికిడి సరిపోదు, పెళ 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 పటి గర్జనపై తెగపడు, తుది సమరపు యువజన గణ జగనన్న యద సముద్ర పడబానల వైపడు, నడు 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 తగాబోల పాలనపై తుఫాను వైపడు, విడు 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 కుటిల రాజ కుతంత్రాల భయం గియం విడు. చేసే ముళ్ళ జముడులా దోపిడి బలిసిపోతే నయంగా తొలగించే పద్ధతి సరిపోదు, మేము అమ్ముడు పోము. మాకు పని చేసే వ్యక్తులు మా ఊర్లో కావాలి, మాకు పని చేసే వ్యక్తి ఉండాలి, మా మధ్యలో ఉండాలి, రావాలి. మాకు పని చేసే వ్యక్తికే మనం ఓట్లు వేయాలి. 4 లక్షలు 5 లక్షలు ఎవరి దగ్గర ఉన్నాయేమో, నా దగ్గర కూడా లేదు. ప్రెసిడెంట్ ఉన్నాయేమో, మీ దగ్గర ఉన్నారా? राजशेखर रेड्डी बनाया तुम्हारे को, रिजर्वेशन बनाया तुम्हारे लोग को, मुस्लिम लोग अच्छा से बड़ा बड़ा पढ़ रहे हैं, 4% दिया, कौन भी नहीं दिया. वैसे राजशेखर रेड्डी ने तुम्हारे को बड़ा बड़ा एजुकेशन डॉक्टर लोग बना रहे हैं, मुस्लिम लोग आजकल. ऐसा 4% रिजर्वेशन कौन भी नहीं दिया, राजशेखर रेड्डी सर दिया तुम लोग को. बोलना नहीं, उसके बेटे को हम लोग विन करना है, उसका हमारे भैया को भी विन करके रख लेना. हमारे कौन भी नहीं बोलना. घर में जाने के वक्त क्या करते हैं हम लोग, फैन डाल के घर में जाते हैं हम लोग, बिना फैन के जाते हैं आजकल नहीं जाता है. आज कर लेना तुम लोग सब भी, भैया को वोट डालना, भैया को हम लोग विन करके दिखा रहे. मैं बोला भैया को तुम मिनिस्टर भी बन जाओ भैया, हमारे को भगवान हाँ 3000 हम लोग देते हैं तुम्हारे को, बैंक को 3 पंखे 3000 महीने को पेंशन तुम्हारे को. बुढ़ा लोग रहते घर में, कौन भी नहीं देख लेता उसको. 3000 उसको दे तो सब लोग उसको देख लेता.
हाँ कैसा कौन तो देख लेता अम्मा पैसा खर्च होता हॉस्पिटल को जाना 1000 है बुड्ढा को साइड में रख लो 3000 देता कैसा महीने को कौन देता मैं 3000 కూడా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకున్నా కూడా ఫ్యాన్ అనేది మర్చిపోకుండా మీరు సహకారం ఇవ్వాలని చెప్పేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మీకు అందగా మీరు తోడుగా ఉండాలని చెప్పేసి మీకు అనుకుంటూ ఈరోజు ఫ్యాన్ కూర్చొని చేసే బాధ్యత చేయాలా. ఈరోజు ప్రతి ఇంట్లోనే 2 పెన్షన్లు ఇస్తాం, 3000 రూపాయలు ఇస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అంతకుముందు చెప్పిన 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకంతా కూడా 15000 రూపాయలు, 2 పిల్లలు పడిపోతే 15000 రూపాయలు. అదే కాకుండా 2 పెన్షన్లు వస్తే ఇంట్లో 72000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీకు ఎవరైనా వీళ్ళందరూ ఉంటే మీ ఇంటికి అందే పరిస్థితి. ఈరోజు పసుపు కుంకుమ ఇస్తే ఈ రోజు వస్తుంది, వస్తుందో లేదు తెలీదు. అది కరెక్ట్ గా అది మన చేతికి వచ్చే పరిస్థితి లేదమ్మా. అందుకే సంవత్సరానికి 1,00,000 రూపాయలు 5 ఏళ్ళు మీకు అందేది చూసుకోండి, మీకు లబ్ధి పొందే పరిస్థితి చూసుకోండి. నేను అవన్నీ అందించే బాధ్యత, ఫలితాలు అందించే బాధ్యత. ఆ ఫలితాలు మీకు అందినప్పుడు రాజకీయాలను విరమించుకుంటానే కానీ మీకు అబద్ధాలు చెప్పే పరిస్థితి ఉండాలని చెప్పి కూడా చెప్తాను. మీరంతా కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసే ఫ్యాన్ ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదమ్మా. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది, ప్రతి వారం రాత్రి ఫ్యాన్ లేని నిద్రపోయే పరిస్థితి లేదు. అలాంటి ఫ్యాన్ మీ ఇంట్లో ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటేసే బాధ్యత తీసుకొని సహకరించాలా, ఆదరించాలా అని చెప్పేసి మీ అందరూ కూడా సెలవు ఎందుకంటే చాలా మీటింగ్ ఉన్నాయి మనకి. మీరు ఇంతవరకు వెయిట్ చేసి ఆదరించి మంచి పెద్ద ఎత్తున మీటింగ్ ఈ కౌశయ్య గారు ఏడున్నారు నుంచి వచ్చిన కౌశయ్య అమ్మ ఉన్నత స్థాయిలో ఉండే మనిషి కాదు. అదే మా డాక్టర్ అమ్మ కూడా మీకు అండగా ఈడే ఉంది. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్ గా ఏదో చేరినప్పుడు డాక్టర్ అమ్మతో పోవచ్చమ్మా. డాక్టర్ అమ్మ కూడా మంచి వ్యక్తి, ఎందుకంటే ఏదైనా పేద సాధన చూసే వ్యక్తి, పేద కుటుంబంలో పెట్టి ఉన్నత చదువు చదివినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఈరోజు చదువు లేకపోయినా కౌశయ్య గారు ఈరోజు అందరూ కూడా అన్ని ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అందేయాలకు ప్రయత్నం చేసే వ్యక్తి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మీరు ఆలోచన విధానంతో ఫ్యాన్ కు ఓటేసి గెలిపించే బాధ్యత మీదని చెప్పేసి ఎందుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.